దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నాడు చూస్తాను తెచ్చుకోగలవు నా ఫోన్ తిట్టే నా ఫోన్ తీస్తాను ఎవరివే కాదు చెప్పిగా నీకు ఇస్తావా ఇవ్వా ఇస్తావా ఇవ్వా ఇస్తావా ఇవ్వ చెప్పు తీసుకుంటా చెప్పు తీసుకుంటా ఇస్తావా ఇవ్వా ఫోన్ ఇవ్వను తీసుకో ఇస్తావా ఇవ్వా చెప్పు తీసుకోవాలంటే ఏంటి అసలు ఏంటండి దాన్ని పట్టుకోండి అమ్మాయి నచ్చండి తగరపవలస జాతీయ రహదారిపై ఉన్నటువంటి రఘు కళాశాలలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక విద్యార్థిని అధ్యాపకురాలని చెప్పుతో కొట్టడం అన్నది నిజంగా ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. కేవలం మొబైల్ తీసుకుందన్న కారణంతో ఆమెపై చాలా కఠినమైన పదాలతో విరుచుకుపడమే కాకుండా చాలా దారుణంగా దూషిస్తూ చివరికి ఇంకా తన పేషెన్స్ తట్టుకోలేక చెప్పుతో కొట్టడం అన్నది చాలా తప్పు. ముమ్మాటికి సమాజం అంతా కూడా దీనిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ ఘటన జరిగిన సమయంలోని దాని వీడియో చిత్రీకరించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో దీనిపై ఇప్పుడు మొత్తం అంతా కూడా విద్యార్థులు అయితే కాదు, అలాగే పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా చేయడం జరుగుతుంది. అంటే పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా లేదా చదువు కొనడానికి వెళ్తున్నారా అప్పుడు కాలేజీలకు అన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు, కాలేజీ నిర్వాహకులు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు విద్యార్థులు కాలేజీలకు వచ్చి ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు అనేది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అంటే కంపల్సరీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో దాంట్లో ఏ సమాచారం ఇప్పుడు సహజంగా అన్ని కాలేజీలు స్కూల్స్లో కూడా మ్యాక్సిమం నోట్స్ అన్ని కూడా మొబైల్ ఫోన్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. కనుక మొబైల్ ఫోన్ కంపల్సరీ. కానీ ఆ మొబైల్ ఫోన్ వాడడం అనేది మంచికి వాడుతున్నారా చెడుకు వాడుతున్నారని కూడా చూడాలి. అలాగే అధ్యాపకులు కూడా కాలేజీలకు వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ క్లాసులో ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, నిత్యం వాళ్ళు స్నేహితులతో ఏ విధంగా ఉంటున్నారు అనేది అధ్యాపకులపై బాధ్యత ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఇళ్లలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఇంటికి వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ ఫోన్స్తో అస్తమానం ఉంటే వాళ్ళు ఒక మొబైల్ ఫోన్లో నోట్స్లో చదువుతున్నారా లేకపోతే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలి. అవన్నీ లేకపోవడం కారణంగా విద్యార్థుల ప్రవర్తన అనేది మారుతూ వస్తుంది. ఇప్పుడు అసలు ఈ కాలంలోని చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నటువంటి ఈ కాలంలోని సోషల్ మీడియా అవేర్నెస్తో విపరీతంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఏం నేర్చుకుంటున్నారు, ఎటు పయనిస్తున్నారు అనేది ఇప్పుడు ఎవరికి కూడా చెప్పడం సాధ్యం కాదు. కనుక ఇంట్లో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి. అలాగే కాలేజీల్లోని యాజమాన్యంతో పాటు ఇటు అధ్యాపకులు కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. కానీ రఘు కళాశాలలో జరిగినటువంటి ఉదంతం మాత్రం ఇప్పుడు ఇటు విద్యార్థుల్లోని అలాగే తల్లిదండ్రుల్లోని ఒక ఆలోచన రేపుతుంది. అంటే కాలేజీలకు వెళ్ళి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చూడాలి. ఎందుకంటే ఆ మొబైల్లో ఏముందో ఏంటో తెలియదు. కానీ కేవలం అధ్యాపకురాలు మొబైల్ లాక్కుందని చెప్పేసి అంత దారుణంగా దూషించడమే కాకుండా ఆవేశం తట్టుకోలేక వెళ్ళి చెప్పుతో కొట్టడం అనేది మాత్రం నిమ్మాటికి తప్పే. కనుక దీనిపై ఇటు తల్లిదండ్రులు అలాగే కాలేజీ టీచర్లు వీళ్ళంతా కూడా వాళ్ళ అమ్మాయిని శిక్షించడం కాదు, ముందు అసలు కాలేజీకి వచ్చిన విద్యార్థుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అసలు అక్కడికి వచ్చి చదువుకుంటున్నారా లేకపోతే ఇబ్బంది పడుతున్నారా అన్నది కూడా చూడాలి. లేదా ఇంకెదరు ఏమైనా కార్యకలాపాలు ఏమైనా సాగిస్తున్నారా కనుక తెలుసుకొని వాళ్ళని ఇప్పటి నుంచి కంట్రోల్ చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా సర్వనాశనం అవుతుందని చెప్పేసి ఇప్పటికే విశ్లేషణ కూడా చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.